నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గోవులను సంరక్షించేందుకు పురపాలక సంఘం 10 సెంట్లు ప్రభుత్వం కేటాయించారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు జ్ఞాన ప్రతాప్. యువత స్వశక్తితో ఎదగాలి, పలువురికి ఉపాధి కల్పించాలి. జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి. విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యను అభ్యసించాలి. తద్వారా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించవచ్చు. బాపట్ల మండల విద్యాశాఖ అధికారి నిరంజన్. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్లపాలెము, పీవీపాలెం మండలాల తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మరాజు మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ గెలుపొందితే బాపట్ల ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు రూపానందరెడ్డి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఏపూరి భూపతిరావు, నక్కల వెంకటస్వామి, పిట్ల వేణుగోపాల్ రెడ్డి, షేక్ బాజీ, షేక్ గఫూరు, బొడ్డుకూరు విజయ, ఎం బుల్లియా, పిట్ల వసంతరెడ్డి, గొట్టిపాటి శ్రీకృష్ణ, షేక్ కరీముల్లా, బాలశంకర్ రెడ్డి, కుమ్మరికుంట దాసు, చీరాల శ్రీనివాసరెడ్డి, పఠాన్, అహ్మద్ భాషా, మద్దాల ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఇన్ఛార్జ్ మరియు అక్కడ మనకి కూడా ఎలాగో మీదేంటి సార్, కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా కూడా పనిచేస్తూ, అది ఒక ఎస్సీ నియోజకవర్గం, రైల్వే కూడుగానే ఆ ఊరులో ఈయన వాళ్ళ సొంత గ్రామానికి ఒక ప్రెసిడెంట్గా ఎస్సీ అభ్యర్థిని గెలిపించుకుని జనసేనకి టికెట్ కేటాయించడంలో అదే సీట్ ఇప్పించి సుమారుగా ఒక 50-55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ అభ్యర్థిని ఎమ్మెల్యేకి చేసిన వ్యక్తి మన రూపానందరెడ్డి గారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఇన్ఛార్జిగా మన ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు నియమించిన వ్యక్తిగా వచ్చి 4 మండలాల్లో ఉన్న ముఖ్య నాయకులు కలిసి మనం ఎలక్షన్ చేసే విధానం గురించి చర్చ, ఆ చర్చలో మీ అందరి సూచనలు, అలాగే ఎలా వెళ్తే ఏం చేస్తే మనం ఈ డిగ్రీ చదివిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన ఎక్స్ మినిస్టర్, సీనియర్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి మంచి లీడర్షిప్ అందించిన వ్యక్తిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన ఎన్నుకుని 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిని సీటు కేటాయించి ఆయన గెలుపు కోసం కూటమి అందరం కూడా. బాపట్ల జిల్లా పర్చూరులోని టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ జరిగి తీవ్రంగా నష్టపోవటం జరిగింది. సంఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించి షార్ట్ సర్క్యూట్ గల కారణాలను టింబర్ డిపో యజమాని బ్రహ్మంను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యను అభ్యసించాలని, తద్వారా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించాలని బాపట్ల మండల విద్యాశాఖ అధికారి నిరంజన్ అన్నారు. బాపట్ల మండల విద్యాశాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంవత్సరం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న పిల్లల యొక్క శారీరకంగా బలంగా ఉండడం కోసం ప్రభుత్వం న్యూట్రిషన్ ఫుడ్ని కూడా ప్రవేశపెట్టింది. అది కూడా ప్రతిరోజు పిల్లలకి ఉదయం పూట, సాయంత్రం పూట ప్రధాన ఉపాధ్యాయులు అందిస్తున్నారు. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ కూడా పిల్లలు దాన్ని ఇచ్చినప్పుడు పడేయకుండా
దాన్ని సద్వినియోగం చేసుకొని తిని శక్తి సంపాదించుకొని పిల్లలు పరీక్షలకి సంసిద్ధులు కావాలని విద్యార్థులు కూడా తెలియజేస్తున్నారు. 2025 మార్చి 17వ తేదీ నుంచి జరగబోనుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షకు సంబంధించి 1986 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ప్రతి పాఠశాలలోనూ 100 డేస్ యాక్షన్ ప్లాన్ నిర్వహించడం జరుగుతోంది. ఎవరైతే పిల్లలు బాగా చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మార్కులు సాధించే విధంగాను, ఎవరైతే పిల్లలు కాస్త వెనకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పాస్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక అనేది ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని పాఠశాలలో యాక్షన్ ప్లాన్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఉదయం పూట 1 గంట, సాయంత్రం 1 గంట ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్టుని కొన్ని ప్రశ్నలు ఇవ్వడం, దాన్ని చదివించడం, రాయించడం, దానికి సంబంధించి పిల్లలు ఎక్కడైతే వెనకబడి ఉన్నారో దానికి సంబంధించి రెమెడియల్ టీచింగ్ అనేది చేయడం జరుగుతోంది. దీన్ని తల్లిదండ్రులు గమనించి విద్యార్థుల్ని మరి ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ఇంటి దగ్గర పోషకాహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే స్కూల్లో జరిగినటువంటి విద్యా సంబంధమైన కార్యక్రమాల గురించి ఇంటి దగ్గర కూడా వాకప్ చేయాలి. అలాగే పిల్లలకి ప్రశాంతంగా, అంటే పిల్లల్ని అల్లజడికి గురి చేయకుండా ఎక్కువ మార్కులు రావాలి, ఎక్కువ మార్కులతో పాస్ అవ్వాలి అనేటటువంటి నానుడి చెప్పడం కరెక్టే, కానీ మరీ ఒత్తిడి గురి కాకుండా పిల్లల్ని మరి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ప్రిపేర్ అయ్యే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అలాగే ఉపాధ్యాయులు ప్రతిరోజు కూడా టార్గెట్ అనేది 100% ఉండటం కరెక్టే, కానీ పిల్లల్ని మరీ ఒత్తిడి గురి చేసి పిల్లల్ని ఆందోళన గురి చేసి కాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రతి తరగతి ఉపాధ్యాయుడి ఉంది. అంతేకాకుండా పిల్లలకి ఏ విధంగా పరీక్షలో రాస్తే ఎక్కువ మార్కులు సంపాదిస్తారో దానికి అనుగుణంగా పిల్లల్ని ప్రిపేర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మానసిక స్థైర్యాన్ని కూడా పిల్లల్లో నింపాల్సినగా ప్రధాన ఉపాధ్యాయులను కోరుతున్నాను. అలాగే ఈ మీడియా మిత్రులు కూడా దయచేసి విద్యార్థులు సామర్థ్యాలని వెలికితీసేయడం విషయంలో తగు సూచనలు, సలహాలు కూడా మీ నుంచి కూడా మేము కోరుతా ఉన్నాము. దయచేసి మీరు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. బాపట్ల మండలంలో 12 ఎగ్జామ్ సెంటర్లని నిర్దేశించారు. దాంట్లో 9 ఏ సెంటర్లు, 2 బి సెంటర్లు, 1 సి సెంటర్గా గుర్తించడం జరిగింది. రాబోయేటువంటి పరీక్షలో ఈ 12 సెంటర్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా పిట్లవానిపాలెనికి సంబంధించి కూడా నేనే మండల విద్యాశాఖ అధికారిని. అక్కడ ఒక 9 సెంటర్లో 3 సెంటర్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అక్కడ 450 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇప్పటివరకు ఏదైతే చెప్పానో బాపట్ల మండలం సంబంధించింది వీవిపాలెం మండలానికి కూడా ఇదే వర్తిస్తుందని తెలియజేస్తూ, మనం బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఇటువంటి 3 మండలాల్లో నుండి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలు పరీక్షల నిర్వహణలో, పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విషయంలో మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించాలి. పిల్లలని ఒత్తిడి గురి చేయొద్దు. వాళ్ళని తగినంతగా సూచనలు, సలహాలు ఇస్తూ వాళ్ళ యొక్క క్యాపబిలిటీని ఎంకరేజ్ చేయవలసిందిగా మీ అందరినీ విన్నవించుకున్నాను. థ్యాంక్ యూ అండి. బంగారు పతక గ్రహీత అనురాధారెడ్డిని ఘనంగా సన్మానించిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు. షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న బంగారు పతకం సాధించిన క్రీడాకారిణి పిట్టు అనురాధారెడ్డిని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మతో పాటు టీడీపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. భారతదేశం టీం తరపున ఆడి బంగారు పతకం సాధించి అనురాధారెడ్డి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. ఏట్రవారిపాలెం సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి శ్రీనివాసరెడ్డి దంపతులు అనురాధారెడ్డిని టాప్ లైన్ కారులో కర్లపాలెం వీధుల్లో ఊరేగించారు. నేపాల్ ఇటార్లో జరిగిన సెకండ్ ఏషియన్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ 2025లో నేపాల్ టీంపై తలబడ్డ ఇండియా టీం తరపున ఆడిన అనురాధారెడ్డి విశేష ప్రతిభ కనబరిచారు. ఏట్రవారిపాలెంకి చెందిన పిట్టు సుబ్బారెడ్డి నాగలక్ష్మి కుమార్తె అనురాధారెడ్డి ఇంటర్లో బైసీపీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కార్యక్రమంలో బొంతు శివసామిరెడ్డి, నక్కల వెంకటస్వామి, ఏపూరి భూపతిరావు, మాడా శ్రీనివాసరావు, బుల్లియ్య, మద్దాల ముసలయ్య, చీరాల శ్రీనివాసరెడ్డి, పఠాన్ అహ్మద్ భాషా, చిన్న తదితరులు పాల్గొన్నారు.
యువత స్వశక్తితో ఎదగాలి, పలువురికి ఉపాధి కల్పించాలని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాలెము గణపవరం రోడ్లో ఇండియన్ బ్యాంక్ పక్కన నూతనంగా టీ వరల్డ్ను జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో చేసింది అని ఉండకుండా ఉపాధి సృష్టించుకోవటం హర్షణీయమని ప్రొప్రైటర్ వాకా పవన్ కుమార్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో నక్కల వెంకటస్వామి, చింతాయిపాలెం సర్పంచ్ పీట శ్రీనివాసరావు, దొప్పలపూడి రాజశేఖర్, కొండల స్వామి తదితరులు పాల్గొన్నారు. గణపవరం రోడ్లో టీ వరల్డ్ మంచి రుచికరమైన కంపెనీగా, మంచి టీగా పేరు పొందినటువంటి ఈ షాప్ని ఓపెన్ చేయటం, అందరూ వ్యాపార రీత్యా ఆ షాపుని, ఆ ఓనర్ని ఆర్థికంగా బలపడే విధంగా సహాయపడాలని కోరుకుంటూ వారికి గోవులను సంరక్షించేందుకు పురపాలక సంఘంలో 10 సెంట్లు ప్రభుత్వం కేటాయించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు జ్ఞాన ప్రతాప్ కోరారు. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డికి గోవులను సంరక్షించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. దాతల సహకారంతో వాటిని సంరక్షించేందుకు దానగడ్డి వంటివి సేకరించి పరిరక్షించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. గో సంరక్షణ సమితి అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ కారణం ఏదైనప్పటికీ ఆ కాలంగా 12 గోవులు మృతి చెందాయని, ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ని కలవగా వాటికి మంచి నీటిని, గడ్డిని సమకూరుస్తామని హామీ ఇవ్వటం అభినందనీయం అన్నారు. గోశాలకు షెడ్లు కూడా నిర్మిస్తామని తెలిపారన్నారు. వనిత మాట్లాడుతూ గోవుల పరిస్థితి చూస్తుంటే కన్నీరు వస్తుందని, ర్యాష్ డ్రైవింగ్ వలన గోవులు మృతి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆవులు ఈనిన తరువాత దూడలను తీసుకువెళ్తున్నారని, తల్లులను వదిలేస్తున్నారన్నారు. భూమిని కాపాడుతున్నటువంటి విధంగానే గోమాతను కూడా కాపాడుకోవాలి అన్నారు. అప్పుడే మనం అందరం బాగుంటామన్నారు. విశ్వ హిందూ పరిషత్తు జిల్లా కార్యదర్శి చీమలదిన్నె శివనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం సురేష్ బాబు, రజని, పిటి రామారావు, ఎం సూరిబాబు, వి రాంబాబు, పి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. గోమాతలను చూసి చాలా కన్నీటిపరం అవుతున్నాము. అవి ర్యాష్గా అదే బండ్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి ర్యాష్గా తోలుతున్నారు. వాటికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. గోమాతలు డెలివరీ అయిపోయిన తర్వాత గోవులను తీసుకెళ్ళిపోతున్నారు, కానీ తల్లిని పోషించట్లేదు. తల్లిని కూడా సంరక్షణ చేసుకోవాలని చెప్పని గోసేవకులు, గోవు ప్రేమికులందరినీ నేను మనసారా కోరుకుంటున్నాను సార్. గోమాత ఉంటేనే మనము ఉంటాము. భూమిని కాపాడుకున్నట్టే గోమాతను కూడా కాపాడుకోవాలి. జై శ్రీరామ్. కూలుకున్నటువంటి ఇబ్బందులని తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు మా మిత్రులు మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లాకు సంబంధించిన అఫీషియల్స్కి అట్లానే కమిషనర్ గారి ద్వారా కూడా మాకు బాపట్లో కనీసం మినిమం ఒక 10 సెంట్లు ఏర్పాటు చేయగలిగితే గోమాతలకి ఇబ్బంది లేకుండా దాతల ద్వారా కానీ లేకపోతే ఇంకా ద్వారా కానీ ఇట్లా అలవాటు పడిన 1-2 చోట్ల తక్కువ మంది ఉన్నట్లయితే ఫైన్ ద్వారా వాళ్ళకి విధించి చేసినప్పటికీ ఇంకా కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురైనట్లయితే వాటిని సంరక్షించడానికి కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కనీసం ఒక 10 సెంట్స్ బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయించమని, అట్లానే మూగజీవాలని రక్షించడానికి మీ అఫీషియల్స్గా అట్లానే ప్రజాప్రతినిధులుగా మీ యొక్క సహాయ సహకారాలను అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీటి ఇంకో ఫ్యూచర్లో ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఉండడానికి మీ యొక్క సహకారాన్ని అందించమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. గడిచిన రోజుల్లో దాదాపుగా 12 గోమాతలు అకాల మృత్యువుకు లోనవడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ మన బాపట్ల కమిషనర్ గారు పాజిటివ్గా స్పందించి గోమాతలకు ఈరోజు మనం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం పరిశీలించి మన కమిషనర్ గారు పాజిటివ్గా స్పందించి గోమాతకు షెల్టర్ను, వసతిని, నీటి వసతిని, నెక్స్ట్ గడ్డిని కూడా సమకూరుస్తామని విలేకరుల సమక్షంలో, బాపట్ల ప్రజల సమక్షంలో వాళ్ళు తెలియజేసి ఉన్నారు. అలానే బాపట్ల పట్టణంలోనే వారికి గోశాల తరహాలోనే షెడ్యూల్ కూడా నిర్మించి ఇస్తూ ఉన్నారు. దానికి బాపట్ల పుర ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవ్వడం జరిగింది. ఇకనైనా చనిపోకుండా పట్టణ ప్రజలు కూడా ప్లాస్టిక్ని రోడ్ల మీద వేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలానే గోమాతలను యజమానులను గుర్తించి మున్సిపాలిటీ సిబ్బంది వారికి పెనాల్టీని విధించి గోమాతలను వాళ్ళ ఇళ్ల దగ్గర కట్టేసుకునే విధంగా కఠిన చర్యలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాము. అవినీతి అక్రమాలు ఎక్కడ జరిగినా సహించేది లేదని రాష్ట్ర బీజేపీ నాయకులు పిన్ని సాంబశివరావు అన్నారు.
రేపల్లెపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం నుంచి నా పేరు పెండి సాంబశివరావు. మరియు ఈరోజు మనం బాపట్ల జిల్లాలో విస్తృతంగా పేకాట జరుగుతుందని మా దృష్టికి వచ్చినాయి. మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడైనా సరే ఇల్లీగల్గా పేకాట కానీ గంజాయి కానీ సారాయి కానీ ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తామని గతంలో చూడడం జరిగింది. కానీ ఇక్కడ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కాయ జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది. దీని మీద మా వాళ్ళు బీజేపీ నాయకులు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు నామినేట్ పదవులు కావాలని అడిగితే ఇక్కడ అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడకుండా ఉంటే మీకు పదవులు వస్తాయి అని చెప్పారంట. అవినీతి అక్రమాలు మాట్లాడొద్దని మనకి ఎక్కడ ఆదేశాలు రాలేదు. మనం ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే మనం అవినీతి అక్రమాలు గత 10 ఏళ్ళుగా నేను మన బాపట్ల జిల్లాలో అవినీతి అక్రమాల గురించి గొంతెత్తి ఏసీపీ, సిబిఐ, ఈడీకి మరి రాష్ట్రపతి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంతలో ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు అక్రమాలు చేసి మమ్మల్ని ఎవడు ఏమి చేయలేరు అని ఫలపాలు పలుకుతున్నారంట. పిట్టలవానిపాలెం మండల భవనం వారిపాలెం శివారు రెడ్డిపాలెం సెంటర్లో తెలుగు యువత బాపట్ల పార్లమెంటు కార్యదర్శి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ కత్తిరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు యువత బాపట్ల పార్లమెంటు కార్యదర్శి కలకోట కిషోర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భవనం వారిపాలెం తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ మోదుగుల శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కత్తిరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొని కిషోర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోవులను సంరక్షించేందుకు పురపాలక సంఘం 10 సెంట్లు ప్రభుత్వం కేటాయించారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు జ్ఞాన ప్రతాప్. యువత స్వశక్తితో ఎదగాలి, పలువురికి ఉపాధి కల్పించాలి. జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి. విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యను అభ్యసించాలి. తద్వారా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించవచ్చు. బాపట్ల మండల విద్యాశాఖ అధికారి నిరంజన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.